అఖిల భారత బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక భీమరథ శాంతి సహస్ర చంద్ర దర్శనం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. తిరుపతి హరే కృష్ణ రోడ్డులోని కంచిమఠంలో తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం మరియు శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో వైదిక, నియోగి, మధ్వ, వైష్ణవ, వైకానస, ఐఆర్ బ్రాహ్మణ శాఖల వారందరికీ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అనేక మంది బ్రాహ్మణ కుటుంబాల వారు సద్వినియోగం చేసుకున్నారు. తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం మరియు ఫాబ్ మిస్ ఇండియా అధ్యక్షులు సిఆర్కే శేషగిరిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక షష్ఠిపూర్తి, భీమరథ శాంతి, సహస్ర చంద్ర దర్శన కార్యక్రమాలలో అనేక మంది వృద్ధ దంపతులకు పాదపూజ చేశారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ద్రాక్షాయణి, డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, చిత్రపు హనుమంతరావు, సనత్ కుమార్, హేమలత, రాజ్యలక్ష్మి అధిక సంఖ్యలో బ్రాహ్మణ కుటుంబాలు పాల్గొన్నారు. వెంకటేశాయ వెంకట గాయత్రి సేవా ట్రస్టు అనేక సంవత్సరాలు నిర్వహిస్తున్నా కూడా ఇది 17వ షష్ఠిపూర్తి కార్యక్రమాలు 17 సంవత్సరాలు నిర్వహిస్తూ 17వ సంవత్సరం దాటి 18వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాము. అయితే అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం అంటే తుడా లిమిట్లో ఉన్న నగిరి, పుత్తూరు, చిత్తూరు, తిరుపతి ఇవన్నీ కూడా కలుపుకొని అర్బన్ బ్రాహ్మణ సంఘంగా ఏర్పడతాం. అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘ సంయుక్త ఆధ్వర్యంలో FOBMIS అఖిల భారత బ్రాహ్మణ కళ్యాణ ఉపాధ్యాయ సంఘాల సమైక్య చైర్మన్గా, అలాగే ఈరోజు జిల్లాలోని 13 జిల్లాల్లోంచి కూడా ప్రతినిధులు రావటం, సుమారు 17 మందికిలో 6 మందికి షష్ఠిపూర్తి, 11 మందికి 70 సంవత్సరాల నాటికి భీమరథ శాంతి ఈరోజు ఉదయం 4 గంటల కాడి నుంచి 8:30 దాకా నిర్వహించడం జరిగింది. వారందరికీ కూడా ఆయుషోహం, గణతోహమాలు నిర్వహించి తదనంతరం సహస్రధారాభిషేకం అయిన తర్వాత వస్త్రాల బహుకరణం అయిన తర్వాత మరి సాంప్రదాయ పద్ధతి ప్రకారం తిరిగి వాళ్ళల్లో వయసుని మరిచిపోయి నూతన ఉత్తేజం రావాలనే ఉద్దేశం ఉంది అని మరి చెప్పిన మరి వేద పండితుల యొక్క ఆలోచన ప్రకారం ఈరోజు జీలకర్ర బెల్లంతో మొదలయ్యి మరి మంగళసూత్రంతో కూడా ఈరోజు కడతం జరిగింది. అయితే ఇప్పటికీ మరి ఈ 17 సంవత్సరాల్లో మేము షష్ఠిపూర్తి అలాగే భీమరథ శాంతి సహస్రచంద్ర దర్శనం కూడా మరి విజయేంద్ర సరస్వతి జయేంద్ర సరస్వతి స్వామి వారి ఆదేశానుసారం జరుగుతూ ఉంది. 518 మందికి ఈరోజు కార్యక్రమంలో జరగటం అయింది, నిండింది. ఫస్ట్ టైం ప్రప్రదంగా 63 మందికి దంపతులకు చేయటం, అలాగే వివాహాలు కూడా ప్రత్యక్షంగా 5000 మందికి, పరోక్షంగా FOBMIS కార్యవర్గ సభ్యుల ద్వారా సుమారు 1,00,000 పైకులు జరిగింది. అయితే ఈరోజు మరి మంగళసూత్రాలు, బంగారు మంగళసూత్రాలకి దాతలు కూడా మాకు రావటం, మా కుటుంబం నుంచి స్వరాజ్యలక్ష్మి గారు, అలాగే మా కుటుంబంలో వావింటిపత్తి సూర్యనారాయణ గారి కుమారులు కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఈ కార్యక్రమం చేస్తున్నామంటే అనేక పెద్దలు, అయితే కొందరు గుప్తధనం అంటారు, చేయొద్దంటారు, మా నోటికి చెప్పొద్దంటారు, కానీ చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. హరిణి కన్స్ట్రక్షన్, KS వాసు గారు, అలాగే మిగిలిన పెద్దల కృష్ణభట్టు గారు, వీరందరూ కూడా సహకారం లేకపోతే ఈ 17 సంవత్సరాల నుంచి కూడా నిర్వహించలేని పరిస్థితి అన్నమాట. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికి కూడా, ముఖ్యంగా ఫ్రంట్ ఎండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ఇక వచ్చిన దంపతులందరూ కూడా నిజంగా వాళ్ళని చూస్తుంటే ఆనందం అవుతోంది. ఎందుకంటే మాకు తండ్రి చిన్నతనంలోనే చనిపోవటం వల్ల దంపతులకు చేయాలనే ఆలోచన మా తల్లిగారి దగ్గర అనుకోవటం, దానికి మా సోదరి స్వరాజ్యలక్ష్మి గారు, అరుణ్ కుమార్ గారు, కుటుంబ సభ్యులతో పాటు FOBMIC సభ్యులుగా ఉన్నటువంటి మరి జంగా కృష్ణమూర్తి గారు, వీరందరి సహకారం ఈరోజు ఈ కంచిమఠానికి చేయటానికి కారణం ఈ మేనేజర్ అయినటువంటి శ్రీధర్ గారు కూడా మాకు సహకరిస్తాం, చాలా గొప్ప విషయం. కాబట్టి ఇది కేవలం ఈరోజు ముఖ్యంగా హైందవ సాంప్రదాయాన్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షించే TTD చైర్మన్ గారు, ఎందుకంటే ఆయనతో మొదలైందండి. ఇది ఆయనతో మొదలయ్యి ఖచ్చితంగా 17వ సంవత్సరం ఈరోజు కూడా ఆయన వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరిచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రోత్సహించిన మా కుటుంబ సభ్యులైనటువంటి ఎమ్మెల్యే గారు, అంటే ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన ఒక కుటుంబ సభ్యుడిగానే మేము చూస్తున్నాం. ఆయన రావటం, మరి అందరి దగ్గర ఆశీస్సులు తీసుకోవటం అనేది శుభపరిణామం. దీనికి ఈరోజు FOBM కాకుండా ఆల్ ఇండియా
కన్నా మరి అర్బన్ బ్రాహ్మణ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ మరి చైర్మన్ గారు, అలాగే బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ పీకే రావు గారు కూడా ఈరోజు రావటం జరిగింది. వీరందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మధ్యాహ్నం నుంచి 10 గంటల నుంచి పరిచయ వేదిక ఉంటుంది. వీరందరికీ కూడా భోజనాలు వస్త్రాలు ఏర్పాటు చేసినాం. దీన్ని సహకరించిన పెద్దలందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. వెంకట గాయత్రి సేవా సంస్థ సామూహిక ఉపనయనాలు, సామూహిక షష్ఠిపూర్తి, సహస్ర దర్శనం 17 సంవత్సరాల నుంచి ఏకదాటిగా చేస్తున్నారు. మరి ఈనాడు పెళ్ళిళ్ళు కావటమే కష్టంగా ఉన్న రోజుల్లో బ్రాహ్మణులకి ప్రత్యేకంగా మరి వీరు వృద్ధ దంపతులందరినీ కూడా ఒక చోటకి చేర్చి 17 మందికి ఈరోజు షష్ఠిపూర్తి, సహస్ర చంద్ర దర్శనం, వివాహ పరిచయ వేదిక నిర్వహించటం చాలా సంతోషించదగ్గవి, గొప్ప విషయం. శేషగిరిరావు గారు ఈ కార్యక్రమాలు చేయటంలో ఎంతో నిబద్ధతతో, ఎంతో తనకున్న పరిచయక్తుల యొక్క కృషి ఫలం వలన ఈ పని చేస్తున్నారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఇంకా భవిష్యత్తులో ఇలాగే కొనసాగించాలని, మా అందరి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి తప్పకుండా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. వీళ్ళందరి దంపతుల ఆశీర్వచనం మాకు భవిష్యత్తుకి ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. చాలా సంతోషం స్వామి.